Image formation, derivation of curved surface formula. Curved surface formula ఉంది. ఇక్కడ n2 ఉంది, ఇక్కడ n1 ఉంది, v ఉంది, u ఉంది, r ఉంది, n2 - n1 ఉంది. ఇందులో మనకి జీరో నాలెడ్జ్. ఒక విధంగా చెప్పాలంటే వాట్ ఈజ్ u, వాట్ ఈజ్ v, వాట్ ఈజ్ r, వాట్ ఈజ్ n1, వాట్ ఈజ్ n2. ఇది బేసిక్గా మనకు ఉంది. దీంతో పాటు యాక్చువల్గా సైన్ 30 degrees అన్నాను అనుకో, మీరు ఎంత చెప్తారు? 1/2 అని చెప్తారు ట్రిగ్నామెట్రీ. దీని వాల్యూ డిఫరెన్స్ సైన్ 30 degrees ఉన్నప్పుడు 1/2 వచ్చింది కదా. కానీ నేను ఇక్కడ తీసుకునేది ఎలా ఉంటుందంటే సైన్ ఆల్ఫా అని అనుకో, దాని వాల్యూ ఆల్ఫానే తీసుకుంటున్నాం. సైన్ ఆల్ఫా ఇక్కడ ఆల్ఫా కాదు, కానీ ఒక పర్టికులర్ కేసులో అవుతుంది. మ్యాథమెటికల్గా కూడా ప్రూవ్ అయింది. ఎప్పుడు అవుతుందంటే ఆల్ఫా టెన్స్ టు జీరో. ఆల్ఫా టెన్స్ టు జీరో అంటే ఆల్ఫా టెన్స్ టు జీరో అంటే ఏంటి? ఆల్ఫా అనేది యాంగిల్. యాంగిల్ అది మరీ చిన్న యాంగిల్ అవుతే సైన్ ఆల్ఫా డైరెక్ట్ ఆల్ఫా అవుతుంది. టాన్ ఆల్ఫా జస్ట్ ఆల్ఫా అవుతుంది. టాన్ బీటా డైరెక్ట్ బీటా అవుతుంది. అంటే సైన్ ఆల్ఫా ఈజ్వల్ ఆల్ఫా అవుతుందని చాలా విచిత్రంగా అనిపించవచ్చు, కానీ అవుతుంది. ఒక పర్టికులర్ కేసులో అవుతుంది. ఈ కేసు గురించి తెలియాలంటే మీరు వేరే ఇంకొక చెప్పినప్పుడు, నేను మ్యాథ్స్లో చెప్పినప్పుడు వినాలి. మరి మీకు కావాలని ఇంకోసారి చెప్తాను నెక్స్ట్ క్లాస్. ఇక్కడ ఏంటి? సైన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫాని, టాన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫాని, టాన్ బీటా ఈజ్ ఈక్వల్ టు టాన్ బీటాని. ఈ టాపిక్ యూజ్ చేస్తాను ఇందులో. అంటే ఇది టాపిక్ యూజ్ చేస్తున్నానంటే ట్రిగ్నామెట్రిక్ రేషియో మీద కరెక్ట్ ఐడియా ఉండాలి. ట్రిగ్నామెట్రిక్ సైన్ ఆల్ఫా, ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్, ఇవన్నీ నేర్పించాను మీకు. సైన్ ఆల్ఫా అంటే ఏంటి? మామూలుగా అయితే సైన్ ఆల్ఫా అంటే ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్. కాస్ ఆల్ఫా అంటే అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్. ఇవన్నీ బేసిక్ నాలెడ్జ్ ఉంటేనే నువ్వు ఈ ఫార్ములాని ప్రూవ్ చేయగలవు. నేను ప్రీవియస్ క్లాస్లో చెప్పాను వాట్ ఈజ్ ప్రిన్సిపల్ యాక్సిస్, వాట్ ఈజ్ సెంటర్ ఆఫ్ కర్వ్, వాట్ ఈజ్ పోల్ అన్న నుంచి లాస్ట్ క్లాస్లో క్లియర్గా చెప్పాను. ఆ ప్రిన్సిపల్స్ యూజ్ చేసుకుని మనం n2/v1 మైనస్ n1/u ఈజ్ ఈక్వల్ టు n2 - n1/r అనేది ప్రూవ్ చేస్తాం. చూడండి ఇక్కడ ఫస్ట్ స్టార్ట్ విత్ ఒక కర్వ్డ్ సర్ఫేస్ తీసుకుంటాను. దిస్ ఈజ్ మై కర్వ్డ్ సర్ఫేస్. ఇది రేరర్ మీడియం అనుకుంటాను. ఇదంతా డెన్సర్ మీడియం. డెన్సర్ మీడియం అంటే ఇక్కడ నాకు వాటర్ ఉండొచ్చు, లేకపోతే ఒక గ్లాస్ అన్నా తీసుకుంటాం. దిస్ ఈజ్ మై ట్రాన్స్పరెంట్ మెటీరియల్. ఈ ట్రాన్స్పరెంట్ మెటీరియల్ ఎందుకు తీసుకున్నానంటే ఇక్కడ నేను రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ గురించి డిస్కస్ చేసినాను కనుక లైట్ ఇక్కడ పడితే కనుక ట్రాన్స్పరెంట్ మెటీరియల్ నుంచి లోనికి వెళ్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక గాజు గ్లాస్ అనుకోండి. ఇది ఎంటీగా ఉన్నప్పుడు నువ్వు ఇందులో నిమ్మకాయ వేస్తే, ఒక లెమన్ వేస్తే నీకు ఫ్రీగా కనపడుతుంది, అదే సైజు కనపడుతుంది. నువ్వు అందులో వాటర్ పోసినప్పుడు ఫుల్గా ఇక్కడ వరకు వాటర్ వస్తే ఉన్న సైజు ఇంతలా కొద్ది పెద్ద సైజు కనపడుతుంది. లెమన్ అనేది పెద్ద సైజు కనపడుతుంది. ఎందుకు అలా జరుగుతుంది? బయట ఉన్న లైట్ వాటర్లోకి వెళ్ళగానే దాని యొక్క పాత్రని చేంజ్ చేసుకుంటుంది. చేంజ్ చేసుకుంటాం వల్ల ఒరిజినల్ పాత్రలో ఉన్నప్పుడు అది కరెక్ట్గానే కనపడుతుంది. ఎప్పుడైతే నువ్వు వాటర్ పోసావో ఆ నిమ్మకాయ సైజ్ అనేది ఏమవుతుంది? ఆ లెమన్ యొక్క సైజ్ ఏమవుతుంది? పెరుగుతుంది. అవునా? అందుచేతే ఎప్పుడైనా సరే లైట్ రేరర్ మీడియం నుంచి డెన్సర్ మీడియంలోకి వెళ్ళాము. లాస్ట్ క్లాస్ చెప్పే రేరర్ మీడియం అంటే ఏంటి, డెన్సర్ మీడియం. ఏది మీడియంలో మాలిక్యూల్స్ సెపరేట్గా ఉంటాయి కనుక ఎయిర్ ఈజీగా వెళ్ళగలుగుతుంది. అదే వాటర్ మాలిక్యూల్స్లోకి వెళ్ళినప్పుడు
అన్ని ఆటమ్స్ ఒకదానిలో మిక్స్ అయ్యి గట్టిగా పట్టుకున్న దగ్గర అందులోంచి లైట్ ట్రావెల్ అయ్యేటప్పుడు వెళ్ళలేక కొద్దిగా బెండ్ అవుతుంది. ఆ బెండింగ్ని ఏమంటాం మనం లోనికి వెళ్ళిన తర్వాత రిఫ్రాక్షన్ అంటాం. సరే, ఈ సెంటర్ ఆఫ్ కర్వేచరు అనేది ఏంటన్నది లాస్ట్ లాగా చెప్పాను. సెంటర్ ఆఫ్ కర్వేచర్ అనేది ఇక్కడ ఉందనుకోండి, సి అంటాం. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత డిస్టెన్స్ ఉంటుంది, ఇక్కడ కూడా అంతే డిస్టెన్స్ ఉంటుంది, ఇక్కడ కూడా అంతే డిస్టెన్స్ ఉంటుంది. కర్వ్డ్ పాత్ మీద ఏ పాయింట్ అన్నా సరే ఈ సెంటర్కి ఈక్వి డిస్టెన్స్లో ఉంటుంది కనుక దీన్ని సెంటర్ ఆఫ్ కర్వేచర్ అంటాము. దీన్ని ఆర్తో రిప్రజెంట్ చేస్తాం. సరే, ఇక్కడ మళ్ళీ ఫార్ములా ఒకసారి రాస్తున్నాం. n2/b మైనస్ n1/u ఈజ్ ఈక్వల్ టు n2 మైనస్ n1/r. r అంటే అదే సెంటర్ ఆఫ్ కర్వేచర్, రేడియస్ ఆఫ్ కర్వేచర్. ఇది సెంటర్ ఆఫ్ కర్వేచర్. ఈ డిస్టెన్స్ ఏమంటానా రేడియస్ ఆఫ్ కర్వేచర్ అంటాం. ఇక్కడ మిడిల్ పాయింట్, ఈ కర్వ్డ్ పాత్ లో ఉన్న మిడ్ పాయింట్ మనం ఎప్పుడు ఏమంటామన్నా పోల్ అని పిలుస్తారని చెప్పాను. ఈ కర్వ్డ్ సర్ఫేస్ మీద ఉన్న సెంటర్ నే మనం ఏమంటాం పోల్ అని పిలుస్తాం. ఈ పోల్ ని సెంటర్ ఆఫ్ కర్వేచర్ ని జాయిన్ చేస్తే వచ్చే లైన్ ని ప్రిన్సిపల్ యాక్సిస్ అంటామని నేను చెప్పాను. ఇక్కడ నేను ఒక పాయింట్ ఆబ్జెక్ట్ ప్రిన్సిపల్ యాక్సిస్ మీద పెట్టినా. పాయింట్ ఆబ్జెక్ట్ చిన్న పాయింట్, ఒక పాయింట్ ఆబ్జెక్ట్ పెట్టినా. ఈ పాయింట్ ఆబ్జెక్ట్ అందరికీ కనపడుతుందా? అంటే లైట్ దాని మీద నుంచి వచ్చే లైట్ అందరికీ వెళ్తుంది. ఈ పాయింట్ అనేది నీకు కనపడుతుంది, నీకు అంటే దాని మీద పడ్డ లైట్ ఒకేసారి రిఫ్లెక్ట్ అయ్యి అందరికీ స్ప్రెడ్ అవడం వల్ల ఆ పాయింట్ కనపడుతుంది. మరి ఇందులోంచి రిఫ్లెక్ట్ అంటే ఇక్కడి నుంచి వచ్చిన లైట్ ఈ గాజు గ్లాస్ మీద కూడా పడుతుంది కదా, పడుతుందా పడదు? ఇలా పడిందని ఊహించుకో. ఒక లైట్ రే వచ్చి కరెక్ట్గా ఈ కర్వ్డ్ పాత్ మీద పడిందని. మరి లైట్ లోనికి వెళ్ళాలి కదా. మరి వాటర్లో ట్రాన్స్పరెంట్ మెటీరియల్ కనుక వాటర్లోకి వెళ్ళిపోతుంది కదా. వెళ్ళిపోయేటప్పుడు దాని పాత్ చేంజ్ చేసుకుంటుంది. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మరి ఈ ప్రిన్సిపల్ యాక్సెస్ మీద నుంచి కూడా ఒక లైట్ రే వెళ్తారు కదా. మరి ఎన్నో లైట్ రేస్ అలా బయటకు వస్తున్నాయి. నీకు కనపడుతున్న పాయింట్ అంటే దాని మీద పడ్డ లైట్ నీకు అందరికి వస్తుంది. అట్ ది సేమ్ టైం ఈ ప్రిన్సిపల్ యాక్సెస్ మీద కూడా ఒక లైట్ రే అనేది ట్రావెల్ అయ్యి సేమ్ పాత్వే వెళ్ళిపోతుంది. నేను ఈ రూల్స్ అన్ని నేను చెప్పాను లాస్ట్ క్లాస్లో. ప్రిన్సిపల్ యాక్సెస్ మీద నుంచి లైట్ రే కనుక ట్రావెల్ అవుతే దాని పాత్ అని ఎక్కడ డీవియేట్ కాకుండా ఆ ప్రిన్సిపల్ యాక్సెస్ మీద నుంచి వెళ్ళిపోతుంది. సో ఇంకొక లైట్ రే తీసుకున్నప్పుడు యాక్చువల్గా ఈ కర్వ్డ్ పాత్ అంటే ఇందులో వాటర్ ఉంది కదా, ఇందులోకి వచ్చింది. ఇది కర్వ్డ్ ఉంటుంది, ఇదేనా లైన్ కింద కనపడుతుంది, కర్వ్డ్ అనమాట. కర్వ్డ్ ఈ లైట్ ఏముంది, ఈ గాజు గ్లాస్ కలుగుతుంది. గాజు గ్లాస్ పై సేపు ఎలా ఉంటుంది, కర్వ్డ్ ఉంటుంది. ఆ కర్వ్డ్ ఊహించుకోండి. ఇందులో ఉన్నది ఒక ట్రాన్స్పరెంట్ మెటీరియల్, అది వాటర్ కావచ్చు, గ్లాస్ కావచ్చు. సరే, ఇక్కడికి వచ్చిన తర్వాత యాక్చువల్గా ఇలా వెళ్ళిపోవాలి లైట్ రే కదా. ఒరిజినల్ వస్తే ఇలా వెళ్ళాలి, కానీ ఇలా వెళ్ళలేదు. ఎందుకని? ఇందులో వాటర్ ఉంది కనుక దాని డెన్సిటీ ఎక్కువ, దాని పాత్రని చేంజ్ చేసుకుంటుంది. చేంజ్ చేసుకునే పద్ధతి కూడా చెప్పాను. ఇది సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఈజ్ ఆల్వేస్ నార్మల్ అని చెప్పాను. ఇది నార్మల్ దగ్గర ఇది θ1 యాంగిల్ చేసింది అనుకుంటా. ఇలా వెళ్ళవలసిన లైట్ ఇలా బెండ్ అయ్యి ఇలా వెళ్ళిపోతుంది. దీన్ని ఏమంటారు? రిఫ్రాక్షన్ అంటారు. ఇప్పుడు ఇది ఇన్సిడెంట్ యాంగిల్ అంటారు, ఇది రిఫ్రాక్ట్ అయింది కనుక రిఫ్రాక్టెడ్ యాంగిల్ అంటారు, రిఫ్లెక్షన్ యాంగిల్ అంటారు, రిఫ్రాక్టెడ్ యాంగిల్ అనుకున్నాడు. ఇది θ1 అవుతే ఇది θ. సరే, ఇక్కడ వరకు వచ్చిన తర్వాత ఇక్కడ కంపల్సరీ దీని యొక్క ఇమేజ్ ఇక్కడ పడితే కనుక దాని పేరు ఐఎన్ పెట్టుకుంటాం. ఇమేజ్ ఇక్కడ ఉంది. నువ్వు ఇక్కడ పాయింట్ ఆబ్జెక్ట్ని ఓ అనుకుంటావు. ఆబ్జెక్ట్కి పోల్కి ఉన్న డిస్టెన్స్ని ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అంటాం. ఆబ్జెక్ట్కి పోల్కి ఉన్న డిస్టెన్స్ని ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అంటాం. దాన్ని మనము పిఓ అంటే పి నుంచే మెజర్ చేయాలి. ఇప్పుడు పోల్ నుంచి మాత్రమే అన్ని మెజర్ చేయాలి. పోల్ నుంచి ఆబ్జెక్ట్లో ఉన్న డిస్టెన్స్ని ఆబ్జెక్ట్ డిస్టెన్స్ దాన్ని యు అని పిలుస్తాం. ఈ ఫార్ములా యు కనపడుతుంది కదా. పి నుంచి ఐకి ఇదేంటిది? ఇమేజ్ డిస్టెన్స్ పిఐ అంటాం. దాన్ని స్మాల్ లెటర్ వితో రిప్రజెంట్ చేస్తాం. ఆ వి ఇది
సో ఇక్కడ n2 n1 ఇది వెరీ వెరీ నువ్వు రేరర్ మీడియంలో ఉన్నప్పుడు దాన్ని n1 అంటావు. n1 అంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఎయిర్ అంటావు. ఇక్కడ n2 సో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ డెన్సర్ మీడియం తీసుకుంది. ఇది గాజు కావచ్చు, వాటర్ కావచ్చు, నాకు అనవసరం. ఓకే, అర్థమైంది. ఈ n1 n2కి vకి uకి rకి ఉన్న ఒక రిలేషన్లో ఒక ఫార్ములాను మనము ఇక్కడ ఫైండ్ అవుట్ చేస్తాం. దీనివల్ల యూజ్ ఏంటి అంటే మనం యూజ్ చేసే గ్లాసెస్ ఉన్నాయి, మనం యూజ్ చేసే గ్లాసులు ఉన్నాయి కదా, నాకు కనపడకపోవడం వల్ల దగ్గరికి అంటే చిన్న చిన్న వస్తువులు కనపడకపోవడం వల్ల నేను ఇది యూజ్ చేస్తాను. ఒక పేపర్ చదవలేను, ఇది పెట్టుకుంటే పేపర్ చదవగలుగుతాను. ఆ యొక్క డిస్టెన్స్, ఈ ఇమేజ్ డిస్టెన్స్ నాకు ఇక్కడ ఇప్పుడు నాకు యాక్చువల్గా ఇమేజ్ కళ్ళ దగ్గర ముందు పడాలి, కానీ ఇక్కడ ఎక్కడ పడదు. నా కన్ను తీసుకోలేకపోతుంది. దాని ఇమేజ్ని దగ్గరగా జరపడానికి ఇది యూజ్ చేస్తాం. అది కాన్కేవా కాన్వెక్స్ అనేది ఫ్యూచర్లో తెలుసుకుంటాం, కానీ ఫార్ములాకి యూజ్ అయితే ఉంది, యూజ్ చేసుకోవచ్చు. దీని ఫోకల్ లెంగ్త్ని కానీ ఇమేజ్ లెంగ్త్ని కానీ ఈ కర్వర్ సర్ఫేస్ మీద ఆధారపడదు. అందుకోసమే చెప్తున్నాను, బాగా ఇంపార్టెంట్, నేర్చుకోవాలి. ఓకే, ఇక నెక్స్ట్ పార్ట్కి వద్దాం. ఇక్కడ ఈ ప్రిన్సిపల్ యాక్సెస్తో ఇది చేసే యాంగిల్ ఆల్ఫా అనుకో. ఆల్ఫా అనేది నేను ఇప్పుడు యూజ్ చేసే లెటర్ ఇది ఆల్ఫా. మీకు అంత ఫెమిలియర్ కాదు ఈ లెటర్ బి. ఇక్కడ చేసే యాంగిల్ ఇది 30, 40, 50 మనకు అనవసరం. దీన్ని ఆల్ఫా యాంగిల్ చేస్తున్నాం, ఇక్కడ బీటా యాంగిల్ చేస్తున్నాం, ఇక్కడ గామా యాంగిల్ చేస్తున్నాం. ఇక్కడ మనం ఇంకోటి ఏం యూజ్ చేస్తామంటే స్నెల్స్ లా యూజ్ చేస్తాం. స్నెల్స్ లా అంటే ఏం చెప్పాడంటే స్నెల్స్ అనేవాడు ఏదన్నా ఒక రేరర్ మీడియం నుంచి ఒక లైట్ రే డెన్సర్ మీడియంలోకి వెళ్ళినప్పుడు ఇక్కడ గీసిన నార్మల్ దగ్గర బెండ్ అయ్యి లోనికి వెళ్తుందని చెప్పి, అంటే డెన్సిటీ మీడియంలోకి వెళ్ళి తన పాత్రను చేంజ్ చేసుకుని కొంచెం లోనికి వంగిపోతుంది, ఎదురుకి వెళ్ళలేక. యాక్చువల్గా ఈ డైరెక్షన్ అవ్వాల్సింది బెండ్ అవుతుంది. ఇక్కడ ఉన్న యాంగిల్ θ1, ఇక్కడ యాంగిల్ θ2 అనుకుంటే, ఇది ఏమో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ n1 అనుకుంటే, దీని రిఫ్రాక్టివ్ ఇండెక్స్ n2 అనుకుంటే, దీనికి ఒక రిలేషన్ ఇచ్చేసాడు ఆయన. స్నెల్స్ లా అంటారు. sin θ1 బై sin θ1 బై sin θ2 ఈజ్ ఈక్వల్స్ టు n2 బై n1 అనే ఒక ఫార్ములా ఆయన ఇచ్చాడు. n2 అంటే డెన్సర్ మీడియం, n1 అంటే రేరర్ మీడియం. ఈ ఫార్ములా యూజ్ చేసుకుని ఇది ప్రూవ్ చేస్తుంది. ఓకే, ఇక్కడ వరకు ఇంకేమీ డౌట్ లేదు కదా. డైరెక్ట్లీ ఇప్పుడు మనము మ్యాథ్స్ బేసిక్స్ యూజ్ చేసుకుని ఇది మనం ప్రూవ్ చేస్తాం. మ్యాథ్స్ బేసిక్స్ యూజ్ చేసుకుంటాం. దీన్ని ఇన్సిడెంట్ యాంగిల్ అంటారు, ఇది రిఫ్రాక్టివ్ యాంగిల్ అంటారు. sin r బై sin i బై sin r అని మనం 9th క్లాస్ అనుకుంటాం. ఏమనుకున్నాం? sin i బై sin r అంటాం. ఇన్సిడెంట్ యాంగిల్ సైన్ యొక్క ఇన్సిడెంట్ యాంగిల్ బై సైన్ యొక్క రిఫ్రాక్టివ్ యాంగిల్ యొక్క రేషియోని వాళ్ళు ఎలా డిఫైన్ చేశారు? n2 బై n1 అని రాశారు. మనం ఇక్కడ θ1 అనుకుంటాం వల్ల ఇది ఇన్సిడెంట్ యాంగిల్, θ2 అనేది రిఫ్రాక్టివ్. అది నేను ఇది ఎవరు ఇచ్చారు? ఇలా స్నెల్స్ అనేవాడు ఇచ్చారు. సరే, ఇప్పుడు ఇది అయిపోయింది కదా. ఈ n1 దీంతో మల్టిప్లై అవుతే n1 sin θ1 is equal to n2 sin θ2. క్రాస్ మల్టిప్లికేషన్, ఇది వచ్చి దీంతో ఇది వచ్చి దీంతో మల్టిప్లై. నౌ కమింగ్ టు ద నెక్స్ట్ sin θ1 అనేది ఎలా ఫైండ్ అవుట్, sin θ2 అనేది ఎలా ఫైండ్ అవుట్ చేయాలన్నదే ఇక్కడ మనకు కావాలి. ఇక్కడ చూడండి, ఈ పాయింట్ ఆఫ్ ఇన్సిడెంట్ నుంచి ఒక పెర్పెండిక్యులర్ ప్రిన్సిపల్ యాక్సిస్ గీస్తున్నాను. దీని సమ్ n అని అనుకుంటున్నాను. am I clear? ఇప్పుడు మీరు కరెక్ట్గా చూస్తే పెద్ద రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉంటుంది. ఇది ఒక చిన్న రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉంటుంది. ఇక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ చేయడానికి కారణం ఏంటి? sin θ కానీ cos θ కానీ tan ఆల్ఫా కానీ sin ఆల్ఫా కానీ మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. అందుకోసం ఇక్కడ నేను ఓ పెర్పెండిక్యులర్ డ్రా చేశాను. సరే, ఇప్పుడు వదిలేసాడు. మీకు
బేసిక్ నాలెడ్జ్ అనేది ఎంత అవసరమో చెప్తాను. మీకు 8th క్లాస్లో చెప్తాను. ఇది ఒక ట్రయాంగిల్ అయితే దీంట్లో ఉన్న ఎక్స్టీరియర్ యాంగిల్ సమ్ ఆఫ్ 2 ఇంటీరియర్ యాంగిల్స్ అని ప్రూవ్ చేసి రాలే. ఈ యాంగిల్ ఎప్పుడు ఈ రెండింటిని సమ్ ఆఫ్ ఆపోజిట్ ఇంటీరియర్ యాంగిల్స్ని యాడ్ చేస్తే సరిపోతుందని చెప్పాడు. కనుక ఈ θ1 ప్లేస్లో నేను ఏం రాసుకోవచ్చు, ఆ పిక్చర్ చూసి చెప్పచ్చు. చూడండి, ఇక్కడ కనపడుతుందా? ఈ θ1 ఈ చిన్న ట్రయాంగిల్ అబ్జర్వ్ చేస్తే ఎక్స్టీరియర్ యాంగిల్ చూడు సమ్ ఆఫ్ 2 ఇంటీరియర్ యాంగిల్స్ ఆల్ఫా ప్లస్ బీటా. θ1 ని నేను రీప్లేస్ చేసి ఏం రాసుకోవచ్చు, ఇక్కడ సైన్ ఆల్ఫా ప్లస్ బీటా రాసేసాం. n2 ఉంది కదా, మరి θ2 ఉంది. మరి θ2 అంటే రిఫ్రాక్టెడ్ యాంగిల్. సరే, అది ఎలా చేసినాను. ఇక బీటా కనపడుతుందా? ఇది ఎక్స్టీరియర్ యాంగిల్. ఇది ఇక్కడ సమ్ ఆఫ్ 2 ఇంటీరియర్ యాంగిల్స్. అంటే ఇక్కడ మీరు కరెక్ట్గా చూస్తే ఇక్కడ నేను కరెక్ట్గా మళ్ళీ ఒకసారి డ్రా చేసిన అలా చూసుకోండి. ఇలా ఉంది. ఇక్కడ ఏముంది, ఇక్కడ బీటా ఉంది. ఇక్కడ ఏముంది, ఇక్కడ θ2 ఉంది. ఇక్కడ ఏముంది, ఇక్కడ గామా ఉంది. దీన్ని బేస్ చేసుకుని బీటా ఈజ్ ఈక్వల్స్ θ2 ప్లస్ గామా. ఎక్స్టీరియర్ యాంగిల్స్ సమ్ ఆఫ్ 2 ఇంటీరియర్ యాంగిల్స్. కానీ నాకేం కావాలి, θ2 కావాలి. సో ఇక్కడ దాని అవసరం పట్టుకెళ్తే బీటా మైనస్ గామా ఈజ్ ఈక్వల్స్ టు θ2. అంటే ఈ కాన్సెప్ట్ కూడా నేను ఇక్కడ యూజ్ చేస్తాను. సో సైన్ బీటా మైనస్ గామా రాసి నేను ఇందాక ఒకటి చెప్పా. ఏం చెప్పాను? వెరీ సింపుల్గా చెప్పాను. నాకు ఈ ప్రూఫ్ కావాలంటే తర్వాత నేర్చుకుందాము. కానీ సైన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా అవుతుంది ఒక పర్టికులర్ కేసులో అని మాత్రమే చెప్పాను. సైన్ ఆల్ఫా ఇప్పుడు ఆల్ఫా కాదు, కానీ ఒక పర్టికులర్ కేసులో సైన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా అవుతుందని మ్యాథమెటికల్గా మనం ప్రూవ్ చేసేస్తాం. ఏమో అర్థమైంది? సరే, ఆ కాన్సెప్ట్ యూజ్ చేసుకుని n1 ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా రాసేస్తాం. ఇక ఆల్ఫా ప్లస్ బీటా ఉంటే ఆల్ఫా ప్లస్ బీటా వస్తుంది. ఈజ్ ఈక్వల్ టు n2 ఇంటూ బీటా మైనస్. అలాగే ఇక్కడ tan ఆల్ఫా ఉందనుకో, ఆల్ఫా కింద కూడా రాసేసుకోవచ్చు అని చెప్పాను. ఎందుకు రాసుకున్నాము, ఎందుకు రాయొచ్చు అనేది మీకు ఒక చిన్న విజువలైజేషన్ కోసం కొద్ది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే ఎంతమంది రీచ్ అవుతారో అని నేను చెప్పలేను, కానీ ఐ విల్ ట్రై మై లెవెల్. ఇక్కడ పెద్ద కర్వ్ బార్, ఇది ప్రిన్సిపల్ యాక్సిస్, ఇది 4, ఇది ఎక్కడో సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఉంది. ఇక్కడ ఆబ్జెక్ట్ పెట్టాను, ఒకే ఒక లైట్ రే ఇలా వెళ్ళిందని తీసుకున్నాను. ఇక్కడ ఇమేజ్ పడిందని అనుకున్నాను, రిఫ్రాక్టెడ్ అయితే. ఎందుకంటే ఈ సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుంచి ఇలా డ్రా చేస్తే నార్మల్ కనుక బెండ్ ఇన్వర్స్ అయింది. సార్ మీరు అక్కడ ఎందుకు చూసుకున్నాను? ఇప్పుడు ఇలా పెర్పెండిక్యులర్ డ్రా చేశాను. ఎంత డిస్టెన్స్ వచ్చింది? ఒక 10 సెంటీమీటర్స్ వచ్చింది, ఒక 5 సెంటీమీటర్స్ వచ్చింది అనుకున్నాను. ఇలా ఇక్కడ 5 సెంటీమీటర్స్ వచ్చింది. ట్రయాంగిల్ పెద్దగా ఉంది కదా. సరే, ఈ లైట్ ఇక్కడి నుంచే రావాలని రూల్ ఏం లేదు కదా, అన్ని సైడ్ నుంచి వెళ్తుంది. ఒక సన్ నుంచి లైట్ చుట్టూరు ఎలా వస్తుందో ఒక పాయింట్ ఆబ్జెక్ట్ నుంచి కూడా లైట్ మొత్తం అంతా వస్తుంది కనుక అదే తీసుకోవాలంటే రూల్ లేదు. ఇక్కడ కూడా తీసుకోవచ్చు కదా. అప్పుడు కూడా రిఫ్లెక్టెడ్ బ్యాక్ అవుతే ఎక్కడ పడుతుందని ఇక్కడే పడుతుంది. ఇక్కడ పడకపోతే మళ్ళీ ఇమేజ్ బ్లర్ అయిపోదు. ఇమేజ్ కనపడాలంటే లైట్ రేస్ అన్ని ఒకసారి మళ్ళీ కన్వర్ట్ అవ్వాలి. అప్పుడు డిస్టెన్స్ ఏమైందన్న, దీని నుంచి దీనికి డిస్టెన్స్ ఏమవుతుంది? తగ్గిపోతుంది. ఇక్కడ ఉన్నప్పుడు పెద్ద డిస్టెన్స్ ఉంది, ఇక్కడ ఉన్నప్పుడు దిగుతుంది. అదే ఇక్కడికి వచ్చేసింది అనుకో, ఈ లైట్ ఎక్కడి నుంచి కూడా వస్తుంది. అప్పుడు ఈ డిస్టెన్స్ ఏమవుతుంది?
తగ్గిపోతుంది. అంటే నువ్వు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ నేను ఎన్ అనేది తీసుకున్నప్పుడు పాయింట్ ఆబ్జెక్ట్ దగ్గర వచ్చే లైట్ రేస్ ప్రిన్సిపల్ యాక్సిస్ నుంచి దగ్గరికి అంటే వెళ్తూ ఉంటాయి, దగ్గర నుంచి వెళ్తూ ఉంటాయి. అంటే ఈ ట్రయాంగిల్ ఆల్మోస్ట్ ఆల్ దేని రీచ్ అవుతుంది? ఇప్పుడు ఇలా ఉంది ఇమేజ్, ఇదే ఇలాగా 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 ఇలా తగ్గుతుంది, ఇక్కడికి వచ్చేస్తుంది. ఆటోమేటిక్గా P ఏమవుతుంది అని చెప్తారు? ఎన్ అవుతుంది. ఎప్పుడు? ద రేస్ విచ్ ఆర్ కమింగ్ ఫ్రమ్ ద పాయింట్ ఆబ్జెక్ట్ అండ్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్, నియరెస్ట్గా. అంటే ఇక్కడ ఇలా వెళ్తున్నాయి అన్ని లైట్ రేస్, ఇలాగే వెళ్తున్నాయి లైట్ రేస్. ప్రిన్సిపల్ యాక్సిస్ కి దగ్గరికంటే వెళ్ళే రేస్ ఏమంటారు తెలుసా? పారాయాక్సియల్ రేస్ అంట. ప్రిన్సిపల్ యాక్సిస్ దగ్గరికంటే వెళ్ళిపోయినప్పుడు ఈ ట్రయాంగిల్ ఆటోమేటిక్గా చిన్నగా అయిపోతుంది. అంచేతే tan ఆల్ఫా డైరెక్ట్ ఆల్ఫా అవుతుంది, sin ఆల్ఫా కూడా ఆల్ఫా అవుతుంది. ఆ ప్రూఫ్ కూడా ఉంది మ్యాథ్స్లో, నేను తర్వాత చెప్తాను. మీకు క్లియర్గా అర్థమైందా? అది స్లోగా మీకు కరెక్ట్గా మీకు అది ఇలా ఉన్నది అలా ఇలా 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 తగ్గుతూ ఉండదు. ఈ గ్యాప్ అనేది ఇలా 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 తగ్గి కరెక్ట్గా ఎన్ అనేది పీ రీచ్ అవుతుంది. ఇక్కడ తీసుకుంటే మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి, ఇక్కడ ఇంత డిస్టెన్స్ ఉంది, ఇక్కడ ఇక్కడికి వచ్చేస్తే ఆల్మోస్ట్ చాలా దగ్గరగా ఉండొచ్చు. ఎన్ అనేది పీ రీచ్ అవుతుంది. ఈ పాయింట్ మరీ ఎందుకు చెప్తున్నాను మీకు ఇప్పుడు అర్థం వచ్చోండి. tan θ = tan ఆల్ఫా ఆపోజిట్ సైడ్ బై adjacent సైడ్. సరే, tan ఆల్ఫా ఎక్కడ ఉందో చూసుకోండి. ఇదిగో tan ఆల్ఫా కనపడుతుందా? ఇదిగో tan ఆల్ఫా ఇక్కడ నేను ఏం చేస్తానంటే మీకు క్లియర్గా అర్థం అవడానికి నీట్గా తీసేస్తాను. ఇది తీసేస్తాను. ఏది వైట్ కలర్ ఉంది కదా, తీసేసేసి ఇది ట్రాన్స్పరెంట్ మీకు కనపడటం కోసం నీట్గా రాసాను. This is my principal axis. This is my center of curvature. ఇలా వెళ్ళకుండా ఇలా వస్తుంది. ఇక్కడ ఏముంటుంది? ఇక్కడ అయ్యి ఉంటుంది. ఒక పెర్పెండిక్యులర్ డ్రా చేశాను. ఎన్ అన్నా పి అన్నా ఒకటే, పారాయాక్సియల్ రేస్ ఉన్నాం. ప్రిన్సిపల్ యాక్సిస్ దగ్గర కంటా రేస్ వెళ్ళినప్పుడు మాత్రమే ఈ డిస్కస్. సరే, ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ మీరు కథ చూడండి. tan ఆల్ఫా = ఆల్ఫా కదా, ఇక్కడ ఏమనుకున్నా ఎన్ అనుకున్నాం. ఇది tan అంటే ఇక్కడ ఉంది యాంగిల్ ఆల్ఫా, ఆపోజిట్ సైడ్ ఎంత? ఇక్కడ పాయింట్ కూడా పెట్టుకుందాం, అక్కడ పి అని పెట్టుకుందాం. పి అని ఇచ్చేసాం కనుక ఇక్కడ ఏ అని పెట్టుకుందాం. ఏఎన్ బై అడ్జసెంట్ సైడ్ ఓఎన్. కానీ ఎన్ అన్నా పి అన్నా ఒకటే కనుక నేను ఇక్కడ దీనికి ఏం రాసుకోవచ్చు? ఏపీ డివైడెడ్ బై ఓపి. మారిపోయింది చూడండి. ఏపీ అంటే ఏంటి? ఏపీ బై ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. ఓకే, ఇక్కడ వరకు ఇంకేం అవ్వలేదు కదా. నా కమింగ్ టు ద tan బీటా. tan బీటా ఎక్కడ రాద్దామండి? ఇక్కడ రాద్దాం. ఇవన్నీ నేను చెప్పాలి అని అడిగినప్పుడు tan బీటా = బీటా చెప్పాను కదా, బీటా కింద తీసుకుంటాం. tan బీటా అంటే ఆల్ఫా, ఇది బీటా కదా. ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. ఆపోజిట్ సైడ్ ఏఎన్ డివైడెడ్ బై ఎన్సి కదా నాన్న, ఎన్సి. కానీ ఎన్ ప్లేస్ మనం ఏం రాసుకోవచ్చు అని చెప్పాను? ఈ రాసుకోవచ్చు అని చెప్పాను. ఇప్పుడు నేను ఎంత రాయొచ్చు? ఇక్కడ చార్పీస్ ఉన్నారు ఇక్కడ. ఏపీ డివైడెడ్ బై పిసి. పిసి అంటే ఏంటో తెలుసారా మీకు? సెంటర్ ఆఫ్ కర్వేచర్. పిసి సెంటర్ ఆఫ్ కర్వేచర్. ఆర్ సెంటర్ నుంచి ఇక్కడ మనకున్న డిస్టెన్స్. థ్యాంక్ యూ. సో నెక్స్ట్ వన్ ఈజ్ ఏ నీళ్ళు పొందాలని చెప్తారా? ఇంకొకటి ఉండిపోయిందని చెప్తారు, అది గామా. tan గామా. గామా అనేది ఇలా ఉంటుంది, సింబల్ ఎలా ఉంటుంది? గామా. దిస్ ఈజ్ మై గామా. ఆపోజిట్ సైడ్ బై
అడ్జసెంట్ సైడ్. ఆపోజిట్ సైడ్ ఏంటి? AN. అడ్జసెంట్ సైడ్ ఎంత ఉందో చూసుకోండి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు డిస్టెన్స్ NI. ఏ యాజ్ ఇట్ ఈజ్ రాసాను. n ప్లస్ ఎంత రాసుకోవచ్చు మళ్ళీ p. ఇక్కడ n ప్లస్ లో PI. PI అంటే ఏంటి? పోల్ నుంచి ఇమేజ్ ఉన్న డిస్టెన్స్. స్మాల్ గీతో ప్రతిబింబిస్తుంది. సో ఇక్కడ వరకు వచ్చిందంటే ఇక్కడ వరకు క్లియర్గా మీకు అర్థమవుతాయి. ఈ ప్రాబ్లం ఈజీగా అర్థమవుతుంది. ఇవన్నీ నేను పట్టుకొచ్చి ఇందులో పెట్టుకోవచ్చు. ఆల్ఫా తెలుసు, బీటా తెలుసు, గామా తెలుసు. ఇవన్నీ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఫైనల్లో మనకు కావాల్సిన ఫార్ములా అనేది వస్తుంది. ఇప్పుడు ఫార్ములా చేద్దామా? క్లియర్గా అందరికి అర్థమైంది కదా. సో ఓకే, ఇందులో N1 యాజ్ ఇట్ ఈజ్ రాసేసా. ఓకే, ఆల్ఫా అంటే ఎక్కడ ఉందో చూడండి. AP బై N1 అని మర్చిపోకూడదు. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ రేరర్ మీడియం బై OP ప్లస్ బ్రాకెట్ క్లోజ్ లో పెట్టుకోండి. బీటా అంటే ఎంత? ఎక్కడో రాసాను. బీటా ఇంకో AP by PC is equals to N2 as it is రాసుకోండి. Again coming to beta N2 ఓకే. బీటా ఎక్కడ ఉందన్నా? ఇదిగో. ఎందుకంటే బీటా మైనస్ గామా కదా. AP by PC మైనస్ గామా ఎంత ఉందన్నా? AP by PI. మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. ఇందులో AP ఉంది, ఇందులో AP ఉంది, ఇందులో AP ఉంది, ఇందులో AP ఉంది. క్యాన్సిల్ అవుతుంది. ఎలా క్యాన్సిల్ అవుతుంది చూడండి. N1 into AP బ్రాకెట్ క్లోజ్ 1 by OP. OP అన్నా P1 అన్నా ఒకటే. OP అంటే ఏంటి? OP అన్నా P1 ఒకటే. ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ప్రిన్సిపల్ పోల్ నుంచి ఆబ్జెక్ట్ కున్న డిస్టెన్స్ ఎంత రాసేసుకో. U. AP బయటకు వెళ్ళిపోయింది. 1 by PC అంటే ఏంటి? PC అంటే సెంటర్ ఆఫ్ కర్వేచర్. పోల్ నుంచి C కున్న డిస్టెన్స్. దట్ ఈస్ ఈక్వల్స్ టు N2 ఇంటూ ఇక్కడ AP మనం బయట తీసేసారు కదా. మ్యాథ్స్ ప్రకారం తీసేస్తే బయటకు వచ్చేస్తున్నారు. 1 by PC అంటే మళ్ళీ ఇక్కడ 6. ఇక్కడ AP బయటకు వెళ్ళిపోయింది కనుక 1 by VI. ఇక్కడ AP గెట్ క్యాన్సిల్. ఎందుకో చెప్పండి. ఇక్కడ మల్టిప్లై అవసరం కదా, డివైడ్ అవుతుంది. AP by AP క్యాన్సిల్. నెక్స్ట్ చూడండి. N1 by U. N1 by R is equals to ఇక్కడ మళ్ళీ N2 by R minus N2 by ఏ మిగిలింది అన్న? V మిగిలింది. మరి V అవుట్లైన్కి వెళ్తే ఏమవుతుంది అన్న? ఈ ఫ్రాక్షన్ ఉంటే తీసుకెళ్తాం అవుతుంది. N2 by V అనే ఫ్రాక్షన్ అవుతుంది తీసుకెళ్తే ఏమవుతుంది? ప్లస్ అవుతుంది. వెరీ గుడ్. ఎందుకు అలా చేశానో కూడా చెప్తాను. ఇప్పుడు దీని రెండింటికి డినామినేటర్ సేమ్ నాకు అవుట్ సైడ్ తెచ్చుకుంటాను. అది నా ఐడియా. సో N1 by U minus plus N2 by V is equals to N2 by R minus N1 by R. ఇక్కడ మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి అన్న. R అనేది ఏమవుతుంది? డినామినేటర్ సేమ్ అనుకుంటా వస్తుంది. ఇక్కడ ఏమవుతుంది? N2 minus N1 వస్తుంది. ఇక్కడ చూడండి అన్న, మన టెక్స్ట్ బుక్ లో N2 by V
మైనస్ n1/bl కనపడుతుంది. ఎందుకు వచ్చింది? చాలా ఇంపార్టెంట్ కదా. ఎప్పుడు గుర్తుంచుకోండి అన్న, మన లైట్ రే ఎక్కడి నుంచి వస్తుంది? ఈ డైరెక్షన్లో వస్తుంది. రైట్ రేకి నువ్వు ఆపోజిట్ డైరెక్షన్లో మెజర్ చేస్తే ఆ వాల్యూస్ అన్నీ ఏంటన్నా నెగిటివ్ అంటారు, సైన్ కన్వెన్షన్స్ అంటారు. ఇక్కడ చూడు, లైట్ రే ఈ డైరెక్షన్లో వస్తుంది, ఈ డైరెక్షన్లో వస్తుంది. ఇటు నుంచి నువ్వు ఈ డైరెక్షన్లో మెజర్ చేస్తావు. ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అనేది ఆల్ డిస్టెన్స్ షుడ్ బి మెజర్ ఫ్రమ్ ద పోల్ అని చెప్తున్నాం. పోల్ నుంచే మెజర్ చేస్తానంటే ఇటు మెజర్ చేస్తాం. అప్పుడు ఆటోమేటిక్గా దాని వాల్యూ ఎప్పుడు ఏముంటుంది? మైనస్ ఉంటుంది. సో లైట్ రేకి ఆపోజిట్లో మైనస్ కనుక దీనికి ఏమొస్తుందన్నా ఇక్కడ మైనస్ సింబల్ వస్తుంది. అది ఫస్ట్లో పెట్టాలి, లాస్ట్లో పెట్టాలి. ఎందుకని మీరు కన్ఫ్యూజ్ అవుతారు. ఇదే ఫార్ములా ఇప్పుడు నేను ఇక్కడ ఏం రాసుకోవాలి? n2/b మైనస్ n1/u ఈజ్ ఆల్వేస్ ఈక్వల్స్ టు ఈ ఫార్ములా సరిపోతున్నాను. వెరీ 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 ఇంపార్టెంట్ ఫార్ములా. ఇది ఎగ్జామ్లో వస్తుందని మాత్రం చెప్పారు. దిస్ ఈజ్ ఫర్ ఓన్లీ సబ్జెక్ట్. క్లియర్? అర్థమైందా?